వెల్కమ్ టు మై ఛానల్ లక్ష్మీ టాక్స్. నేను ఇప్పుడే గుజరాత్లో ఉన్న భుజ్ సిటీకి అయితే వచ్చాను. ఇక్కడ అయితే వచ్చాము విజిట్ చేద్దామని చెప్పేసి. చాలా పెద్దగా ఉంది చూడండి, లొకేషన్ మొత్తం చాలా హైట్ కూడా ఉంది, అక్కడ వరకు వెళ్ళాలి. ఇప్పుడు దీన్ని అయితే విజిట్ చేసి మీకు ఎలా ఉందో మొత్తం అయితే చూపిస్తాను. మొత్తం అసలు సిటీ వ్యూ, ఇక్కడ ఏంటి మొత్తం వాతావరణం ఎలా ఉందని చెప్పేసి నేను మీకు చూపించబోతున్నాను. ఈ వీడియో అయితే చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది. ఇక్కడ కింద కూడా ఒక టెంపుల్ ఉంది చూడండి, చాలా చాలా వేడి కూడా ఉంది ఇక్కడ. అయినా కూడా మేము సాహసం చేసి పైకైతే ఎక్కుతున్నాము. చూడండి, సిటీ వ్యూ కూడా కనిపిస్తుంది. ఫస్ట్ టైం నా ఛానల్ని చూసినట్టయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ కూడా చేయండి. కొంచెం దూరమే ఉంది, ఆల్మోస్ట్ పైకి అయితే వచ్చేసాము. చూడొచ్చు మీరు, బ్యాక్గ్రౌండ్లో సిటీ లొకేషన్ మొత్తం కనిపిస్తుంది. చూడ్డానికి కొంచెం భయంకరంగానే ఉంది ఎక్కడానికి. ఇంకొంచెం దూరమే ఉంది. ఆల్మోస్ట్ 30 minutes అయితే కంప్లీట్ అయింది. కింద చూసినప్పుడు తక్కువే, చాలా ఫాస్ట్గా ఎక్కేచ్చు అనుకున్నా, కానీ సగం ఎక్కేపటికి సరదా తీరిపోయింది అనమాట. ఇక్కడికే ఆల్మోస్ట్ కనిపిస్తుంది సిటీ మొత్తం. ఇంకా మొత్తం ఎక్కితే ఇంకా బాగా అనిపిస్తుంది. ఇంకా 50% ఉంది ఎక్కేది. ఇప్పటికే చాలా అలసిపోయాను. ఏదైతే వాటర్ బాటిల్ కనిపించిన తాగితే మాదే కదా అని తాగాను నేను, కానీ ఇది మాది కాదంట. అయ్యో, అందులో వాటర్ ఉన్నాయా ఇంకేమైనా ఉన్నాయా? వాటరే, మీరు మరీ అలా అనకండి, భయం వేస్తుంది. చూడు, చాలా బాగుంది. ఇంకా సగం ఎక్కేది ఉంది, చాలా కష్టంగా ఉంది, కానీ చాలా బాగుంది ఈ జర్నీ కూడా. ఇలాంటి ఎక్స్పీరియన్స్ కూడా ఉండాలి లైఫ్లో. చూడండి మెట్లు ఎంత డేంజర్గా ఉన్నాయో. అంటే పక్కన పట్టుకోవడానికి సపోర్ట్ కూడా ఏం లేదు. ఇక్కడికి వచ్చాక కన్ఫ్యూజ్ మొత్తం. ఏంటంటే ఇక్కడ మెట్లు ఉన్నాయి, ఆ చివరికి మెట్లు ఉన్నాయి, అక్కడ కూడా మెట్లు ఉన్నాయి, ఇవి మెట్లే, ఆ చివరి అతివి కూడా అంతా. అసలు ఎటెక్కాలా అని చెప్పేసి కన్ఫ్యూజ్ ఉంది. మొత్తానికైతే ఇటు స్టార్ట్ అయ్యాం. ఫస్ట్ అయితే ఆ చివరికి వెళ్తాం, ఆ తర్వాత అక్కడి నుంచి చూస్తాం ఎటు వెళ్ళాలా అని చెప్పేసి. మొత్తం చుట్టూ ఇక్కడ నుంచి కింద నుంచి కూడా ఒక దగ్గర నుంచి ఇంకొక ప్లేస్కి కనెక్టింగ్ మెట్లు ఉన్నాయన్నమాట. చూడండి, అదో చూడండి తేజ ఎట్లా పరిగెడుతున్నాడో. మేము ఇక్కడే ఉన్నాం. ఇంకో చందు బాబా, నేను ఇక్కడే ఉన్నా. భయంగా ఉంది, డేంజర్గా ఉంది బాబోయ్. అటు చూడండి లొకేషన్ ఇంత కిందకుందో. ఏదైనా పడేస్తే కూడా ఎక్కడ పడుతుందో తెలీదు, చాలా దూరం ఉంది. మెట్లు కూడా ఆ కింద వరకు ఎక్కడ సపోర్ట్ లేదు, ఇక్కడికి వచ్చాకే సపోర్ట్ ఉంది, కానీ మెట్లు చాలా చిన్నగా ఉన్నాయి, మొత్తం జారుతున్నాయి అన్నమాట. ఆల్రెడీ ఇప్పటివో కాబట్టి మెట్లు మొత్తం పాడైనాయి అన్నమాట. చూడండి, ఇక్కడ అన్నీ సగం ఉన్నాయన్నమాట, మొత్తం క్రాస్గా ఉన్నాయి మెట్లు కూడా. ఎక్కేటప్పుడు బాగానే ఉంది, అసలు దిగేటప్పుడు ఎట్లుంటుందో అర్థమవుతలేదు. అమ్మో, డేంజరస్ ఉంది. ఫైనల్గా పైకైతే వచ్చేసాము. చూడండి, పైకి వచ్చేసాను, కానీ దిగేప్పుడు ఎట్లుంటుందో డేంజర్ ఉంది. మొత్తం మెట్లన్నీ జారిపోతున్నాయి, భయం వేస్తుంది దిగుతుంటే. ఎక్కేప్పుడు మాత్రం బాగుంది, బట్ అసలు లొకేషన్ చూడండి, అంతా సిటీ మొత్తం కనిపిస్తుంది. ఇక్కడ ఎయిర్పోర్ట్ కూడా ఉంది, వీళ్ళకి అంటే కనిపించట్లేదు కానీ ఎయిర్పోర్ట్ కూడా ఉంది, ఫ్లైట్స్ ఫ్లై అవుతున్నాయి. చూడండి, ఇంతకీ నేను వీడియో తీస్తున్నాను కానీ వీడియో స్టార్ట్ చేసానా లేదా గుర్తులేదు. ఇది భుజ్ ఫోర్ట్ మొత్తం వ్యూ అనమాట. 360 degrees వ్యూ అండి. మొత్తం ఫుల్గా పైకి వచ్చినాక ఇంతసేపు 30 minutes 40 minutes కష్టపడి ఎక్కినందుకు
చాలా వర్త్ అనిపించింది. అసలు లొకేషన్ అయితే చాలా బ్యూటిఫుల్ ఉండే. ఇది మొత్తం చాలా పురాతనమైనది అనమాట. రాన్ ఆఫ్ కచ్ కంటే కూడా చాలా పురాతనమైందట ఇది. చాలా అంటే చాలా బాగుంది. వ్యూ చూసారా అసలు మొత్తం సిటీ మొత్తం కనిపిస్తుంది. 360 డిగ్రీస్ మొత్తం సిటీ ఉంది. ఎక్కడ చాలా పెద్ద సిటీ ఇది కూడా. ఇక్కడ టెంపుల్ ఉంది. అంతా చూసేసి అంతా కంప్లీట్ చేసుకొని మేము రిటర్న్ జర్నీ అయితే స్టార్ట్ చేసాం మళ్ళీ వేరే ప్లేస్కి. ఇంకా వెళ్ళే దారిలో లంచ్ చేద్దామని చెప్పేసి ఆగాము. ఇక్కడ కార్ని అయితే పార్క్ చేసుకున్నాము. ఇంక ఇక్కడ లంచ్ చేస్తాము. లంచ్ చేశాక నెక్స్ట్ వేరే ప్లేస్కి వెళ్తాము. ఇక్కడ నాన్ వెజ్ దొరకదు, ఓన్లీ వెజిటేరియనే. వెజ్ ఫుడ్ కూడా అన్ని రెస్టారెంట్లో బాగుంటాయని కన్ఫర్మ్గా చెప్పలేము. ఇలా కొంచెం మంచిగా అఫీషియల్గా ఉన్న హోటల్స్ అయితే ఫుడ్ బాగుంటుంది అండ్ ఫ్యామిలీస్తో వచ్చే వాళ్ళకి కూడా మంచిగా అనిపిస్తుంది. రైస్, రోటీ, బెండకాయ కర్రీ, ఇది కర్డ్ రైస్. కానీ ఫుడ్ టేస్టీ ఉంది, మన లెక్కనే అనిపిస్తుంది. కాకపోతే రైస్ కొంచెం లావు ఉంటుంది, అంటే బాస్మతి రైస్ లాగా కొంచెం లావు ఉంటుంది. టేస్ట్ మాత్రం బాగుంది. ఇప్పుడే మేము లంచ్ కంప్లీట్ చేసుకుని హోటల్ నుంచి అయితే వైట్ రన్కి స్టార్ట్ అయిపోయాము. వైట్ రన్ అనేది అసలైన రన్ ఆఫ్ కచ్ అనమాట. అక్కడ లొకేషన్ ఎంత బ్యూటిఫుల్గా ఉంటుందంటే నేను వెళ్ళాక మీకు చూపిస్తాను. అస్సలు మిస్ అవ్వకండి. వీడియోని అయితే కంప్లీట్గా చూడండి, ఎక్కడ స్కిప్ చేయకండి. చాలా అంటే చాలా బాగుంటుంది, చాలా ఇంట్రెస్టింగ్గా కూడా ఉంది. నేను కూడా చాలా ఎక్సైటింగ్గా వెయిట్ చేస్తున్నాను ఆ లొకేషన్ చూడడం కోసం, ఎందుకంటే అది సీజనల్లోనే వస్తుంది అనమాట. అందుకోసం అని చెప్పేసి ఇంకొక 2 hours పడుతుంది కావచ్చు మేము భుజ్ నుంచి వైట్ రన్కి వెళ్ళడానికి. ఇప్పుడు మేమైతే జర్నీ స్టార్ట్ చేసాము. ఆల్మోస్ట్ ఒక 20 kilometers అయితే ఆల్రెడీ వచ్చాము. నెక్స్ట్ వెళ్ళాక మీకు చూపిస్తాను అక్కడ లొకేషన్ మొత్తం. మేము ఇక్కడ ఒక ప్లేస్ దగ్గర ఆగామన్నమాట. ఆ ప్లేస్ ఏంటని మీకు కూడా చూపిస్తాను రండి. ఆ ప్లేస్ ఇదే, అంటే కర్కాటక రేఖ అన్నట్టు. మన భూమిలో 3 రేఖలు ఉంటాయి కదా, ఒక రేఖ అనమాట. మనకి స్ట్రైట్గా ఇక్కడ నుంచి క్రాస్ అవుతుంది అనమాట. మళ్ళీ ఒకవేళ ఇటు నుంచి స్ట్రైట్ వేలో అటు వేరే ఏదైనా జర్నీ చేసే వాళ్ళకి కూడా కనిపిస్తుంది. సో మేము ఇక్కడైతే ఈ ప్లేస్లో ఉన్నాము. అక్కడ నుంచి ఇక్కడ వరకు అయితే వచ్చేసాము. అయితే 1 kilometer ముందే మనకి ఐడి ప్రూఫ్లు చెక్ చేస్తారనమాట, మనం ఏ స్టేట్ నుంచి వచ్చామని చెప్పేసి. ప్రతి ఒక్కరు ఖచ్చితంగా ఐడి ప్రూఫ్లు అయితే తెచ్చుకోవాలి. ఇంకా ఇక్కడ కార్లకి అయితే ఇక్కడ వరకే లాస్ట్ పాయింట్ అనమాట. ఇక్కడ కార్లు పార్క్ చేసుకున్నాక ఇక్కడ క్యామెల్ కార్ట్లో లోపలికి డిజర్ట్ లోపలికి తీసుకెళ్తారనమాట. వైట్ డిజర్ట్ లోపలికి ఒక 4 kilometers లోపలికి వెళ్ళినాక మనకి పూర్తిగా వైట్ డెజర్ట్ కనిపిస్తుంది అనమాట. అసలు బ్యూటిఫుల్ లొకేషన్, ఖచ్చితంగా దాన్ని కూడా మీకు చూపిస్తాను. ఇప్పుడే వైట్ డెజర్ట్లోకి అయితే స్టార్ట్ అయ్యాము క్యామల్ కార్ట్ పైన. ఇది చూడండి, చాలా మెల్లగా తీసుకెళ్తాము. హాయ్, ఫారినర్స్ కూడా వచ్చారు. వాళ్ళు మా వెనక వెహికల్లో ఉన్నారనమాట. మేము ముందు వెళ్తున్నాం. అందరూ వచ్చినాం. మేము వెళ్ళే దారిలో ఇక్కడ ఒక వాటర్ స్టోర్ చేసేది ఉందన్నమాట. దీన్ని ఇక్కడ మొత్తం చుట్టూ కట్టలాగా వేశారు వాటర్ స్టోర్ చేయడానికి. చూసారు కదా, ఇది మొత్తం రా సాల్ట్ అన్నట్టు. ఇది మొత్తం వాటర్ అంతా డ్రై అయిపోయాక ఆ మొత్తం రా సాల్ట్ని ఫ్యాక్టరీకి
ట్రాన్స్ఫర్ చేస్తారు. అక్కడ ఫిల్టర్ చేసి దాన్ని సాల్ట్ లాగా సేల్ చేస్తారనమాట. ఇంకా సాల్ట్ చూడండి చాలా గట్టిగా ఉంది, రాయిలాగా. అసలు రావట్లేదు తీయనికి కూడా. తీసి చూపిద్దామని ట్రై చేస్తున్నా కానీ రావట్లేదు అన్నట్టు. ఇది మొత్తం సాల్ట్ అనమాట. ఇది మొత్తం సాల్టే, రా సాల్ట్ అనమాట. అయితే దీంట్లో మేము ఒక 4 కిలోమీటర్స్ వరకు అయితే వచ్చాము, కానీ ఇక్కడ ఎలాంటి వైట్ డిజర్ట్ ఏం లేదు. దీన్ని ఏం నమ్ముకోవాల్సిన అవసరం లేదు. తర్వాత అయితే ఇక్కడ ఓన్లీ ఈ బండ్లు తిరిగే ప్లేస్ కాబట్టి మేబీ వైట్ లైట్గా వచ్చినా కూడా అది మొత్తం అణిగిపోయి ఉంటుంది. అయితే ఈ పక్క కాకుండా కొంచెం వేరే సైడ్ నుంచి వెళ్తే ఒక ఇంకా ఎక్స్ట్రా ఒక 2 కిలోమీటర్స్ 3 కిలోమీటర్స్ ముందుకెళ్తే మనకి ఇంకా మంచి డిజర్ట్ అయితే కనిపిస్తుంది, మంచి వ్యూ పాయింట్ అయితే కనిపిస్తుంది. ఇప్పుడు మేము కూడా అక్కడికి వెళ్ళబోతున్నాం. ఇక్కడ నుంచి అయితే రిటర్న్ మళ్ళీ వెళ్ళిపోతున్నాం. ఇక్కడ నుంచి ఆ తర్వాత అక్కడ నుంచి నడుచుకుంటూ వెళ్ళి అక్కడున్న వ్యూ అయితే కూడా మీకు నేను చూపిస్తాను. నేను కూడా ఇప్పుడు ఒక 3-4 కిలోమీటర్స్ అక్కడ నుంచి నడుచుకుంటూ ముందుకు వెళ్ళాలి. ఇదే వైట్ డిజర్ట్. సన్సెట్ అవుతుంది ఇప్పుడే. ఆల్రెడీ టైం అయితే 7:30 అయిపోయింది, కానీ ఇప్పుడు ఇంకా చీకటి అవ్వలేదు. ఇప్పుడే సన్సెట్ అవుతుంది. చాలా క్రౌడ్ కూడా ఉండే, చూడండి చాలా మంది వచ్చారు సన్సెట్ కోసం అని చెప్పేసి. ఈ టైంలో ఇందాక మేము వచ్చినప్పుడు 3 అయింది, అప్పుడు కొంచెం తక్కువ క్రౌడ్ ఉండే. ఇప్పుడు చాలా ఎక్కువ క్రౌడ్ ఉంది. ఈ పక్క సన్సెట్ అవుతుంది, ఆ పక్క మూన్ కూడా వస్తుంది. చూడండి మూన్ కూడా వస్తుంది. మొత్తం సాల్టే అనమాట. చూడండి సాల్టే, ఇదంతా సాల్టే అన్నది. చూడండి సాల్ట్ అనమాట. మొత్తం ఉప్పు ఏడారే సాల్ట్ డిజర్ట్ అనమాట. మొత్తం వైట్గా ఉందా, భలే చూపిస్తుంది కదా. చాలా అంటే చాలా బాగుంది. ఆల్మోస్ట్ చీకటి అయిపోయింది. చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో. ఒక పక్క మొత్తం ఇంకా సన్ మొత్తం లోపలికి వెళ్ళిపోయాడు. ఇక మంచి క్లైమేట్ ఉండే. ఈ పక్కేమో మూన్ వచ్చింది ఆల్మోస్ట్. చాలా అంటే చాలా బాగుంది. ఇంకా ఇక్కడ నుంచి అయితే మేము బయలుదేరిపోతున్నాం. ఇంకా मार्ग में रावण को दलदल में फंसी एक गाय दिखाई दी, जिसकी मदद के उपक्रम में रावण ने ఇప్పుడే మేము ధోలావీరా అనే ఒక ప్లేస్కి అయితే వచ్చాము. వైట్ రైన్ చూసుకొని కంప్లీట్ చేసుకొని అక్కడ వీడియోస్ తీసుకొని ఆ వ్యూ మొత్తం చూసి సన్సెట్ చూసి మూన్ చూసి ఇక్కడికైతే వచ్చాము. ఇంకా డిన్నర్ కూడా అయిపోయింది. ఇంకా ఇక్కడ ఉండడానికైతే మేము హోమ్ స్టే తీసుకున్నాము. చాలా అంటే చాలా బాగుంది, చూడొచ్చు మీరు. ఇది మొత్తం హోమ్ స్టే ఎట్లుందంటే ఒక పాతకాలం టైప్ ఇల్లులా ఉంది. మనం చూసుకుంటే విలేజెస్లో మనకి విలేజెస్లో ఉంటాయి కదా, అలా ఉందన్నమాట. చాలా అంటే చాలా బాగుంది. రేపు ఇక్కడ నుంచి మేము వేరే ప్లేస్కి అయితే వెళ్ళబోతున్నాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. రేపు ఇంకొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. అప్పటి వరకు బాయ్.